వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. నాటకీయ మలుపుల మధ్య గుజరాత్ రాజ్యసభ ఎన్నిక జరిగింది. అసలు ఆ ఎన్నికకి ముందు అక్కడ జరిగిన పెద్ద ప్రహసనం కూడా మనం చూసాము. రెండిటికే పోటీ ఉన్న ముగ్గురు సభ్యుల్ని బరిలో నిలిపింది బీజేపీ. సరే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అహ్మద్ పటేల్ మొదటి నుంచి తన విజయం మీద ధీమా వ్యక్తం చేస్తూనే వచ్చారు మీడియాతో మాట్లాడినప్పుడు. కానీ నిన్న ఏం జరుగుతుందో ఒక దశలో అసలు ఓటింగ్ నిలిచిపోతుందా అని భావించిన పరిస్థితిలో మొత్తానికి అర్ధరాత్రి అహ్మద్ పటేల్ గెలిచినట్లుగా తెలిసింది. కానీ ఎందుకు ఇంత బీజేపీ దీన్ని ఎంత సీరియస్ గా ఒక్క రాజ్యసభ సీటు కోసం మొత్తం తన అధికార బలగాన్ని ఉపయోగించడానికి ప్రయత్నం చేయడానికి గల కారణాలు ఏంటి? కేవలం గుజరాత్ ఒకటనే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఈ పవర్ గేమ్ లో అవకాశవాదం అనేది అధికార పార్టీ తనకు అనుకూలంగా మలుచుకుంటోందా? ఫిరాయింపులు అందులో ఒక ముఖ్యమైన పాత్ర పోషించడం, రహస్య శిబిరాలు ఎలాగూ ఉండనే ఉంటాయి. ఈ దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితి గురించి ఒకసారి మాట్లాడుకుందాం. మరోవైపు నంద్యాల మాటల యుద్ధ నేపథ్యంలో తొలిసారిగా ముఖ్యమంత్రి మీడియాతో ఇష్టాగోష్ఠిలో ఆయన స్పందించారు. తండ్రి వయసున్న తనను ముఖ్యమంత్రి స్థాయిని కూడా చూడకుండా రోడ్డు మీద కాల్ చేయాలనే వ్యాఖ్యలు, అంతకుముందు చెప్పులతో కొట్టాలనే వ్యాఖ్యలు చేయడం జగన్మోహన్ రెడ్డి ఉన్మాదత్వానికి అదే కారణం, అదే పరాకాష్ఠని, ఇవే ఆ పార్టీని కోల్దోస్తాయని కూడా ఆయన కామెంట్స్ చేశారు. సరే, రాజశేఖర రెడ్డి అలిపిరి ఉదంతం కూడా ఒకసారి ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. ఈ అంశాల గురించి మాట్లాడదాం. మనతో పాటు వాళ్ళ గోనె ప్రకాష్ గారు, రాజకీయ విశ్లేషకులు మనతో జాయిన్ అవుతున్నారు. కర్ణాట ఆంజనేయ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి, వాసిరెడ్డి పద్మ గారు, వైఎస్ఆర్సీపీ ముఖ్య అధికార ప్రతినిధి, వాళ్ళ మనతో స్టూడియోలో ఉంటే, ఇక ఢిల్లీ నుంచి ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు, ఎంపీ, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు. కొద్దిసేపట్లో నంద్యాల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు మనకి లైవ్ షోలో అందుబాటులోకి వస్తారు. రైట్, ఆంజనేయ రెడ్డి గారు, ఇప్పుడు నేను అన్నట్టుగా కేవలం అధికారం కోసం, పవర్ గేమ్ కోసం అవకాశవాదం ఏదన్నా చెయ్యొచ్చు అనేది ఇవాళ మరోసారి గుజరాత్ లో నిరూపించబోయి చివరి నిమిషంలో బొక్కబోర్లా పడ్డారా? కొంతమంది అమిత్ షా అభ్యర్థిగా గెలిచారు కానీ ఆయన పవర్ గేమ్ లో ఓడిపోయారు. నేనేమంటున్నా అంటే 3 రాజ్యసభ సీట్లు ఉన్నాయి. కాంగ్రెస్ లో సంక్షోభం వచ్చింది. అదేం బీజేపీకి ఏం సంబంధం లేదు, కాంగ్రెస్ లో ఉన్న సంక్షోభమే. ఒక 13 మంది దాకా బయటికి వెళ్ళిపోయారు. వీళ్ళు మిగతా 44 మంది దేశపోయి క్యాంపు పెట్టుకున్నారు. క్యాంపులో ఉండేవాళ్ళు కూడా వాళ్ళకి వ్యతిరేకంగా ఎందుకు పెట్టుకున్నారని అదేనండి, ఒక బందిల్ దొడ్లాగా పెట్టి పశువులాగా కట్టేశారు. 5 స్టార్ హోటల్ పశువులు అయిపోయారు గుజరాత్ 44 మంది ఎమ్మెల్యేలు. 44 మంది ఎమ్మెల్యేలు కూడా 2 బీజేపీకి ఓటేశారు. సమస్య ఏమొచ్చిందంటే అమిత్ షా గారికి చూపించారు కాబట్టి అది చెల్లదని చెప్పారు. అదే నేను చెప్తున్నాను సార్, అది ఎలక్షన్ కమిషన్ ఒక నిర్ణయం తీసుకున్నది. ఎలక్షన్ కమిషన్ కూడా మనం అందరం కూడా గౌరవించాలి. ఈ ఇన్సిడెంట్ స్పష్టంగా ఒకటి చెప్తుంది, రాజ్యాంగ వ్యవస్థల పట్ల, రాజ్యాంగ సంస్థల పట్ల భారతీయ జనతా పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి పూర్తి విశ్వాసం ఉంది. ఈ రోజు బీజేపీ మీద చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, కేంద్ర ప్రభుత్వం మీద చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, ఈడీని మిస్యూజ్ చేస్తున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీషియల్స్ దాడులు చేస్తున్నారు, సిబిఐ మిస్యూజ్ చేస్తున్నారు, ఎలక్షన్ కమిషన్ మిస్యూజ్ చేస్తున్నారు అన్నారు. ఎలక్షన్ కమిషన్ స్పష్టంగా ఈ రోజు బీజేపీ నిర్ణయానికి వ్యతిరేకంగా వాళ్ళు 2 ఓట్లు కూడా ఇన్వాలిడ్ చేయడం జరిగింది. కాబట్టి మాకు పూర్తిగా రాజ్యాంగ సంస్థల మీద విశ్వాసం ఉంది. ఏ రోజు మిస్యూజ్ చేసే ప్రయత్నం చేసిన మాట అక్కడ వచ్చిన ఏ రాజకీయ పార్టీ లోబర్చుకునే ప్రయత్నం చేయలేదు. ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. బలం బీజేపీకి లేకపోవచ్చు అండి, కాంగ్రెస్ బలం పడిపోయింది. 57 మంది ఎమ్మెల్యేలు ఉన్నవారు ఎంతమంది వచ్చారు? వాళ్ళకి ఎన్ని ఓట్లు వచ్చాయి? 44 ఓట్లు వచ్చాయి. ఇది కాంగ్రెస్ సంక్షోభాన్ని బీజేపీకి చుట్టడం ఎందుకు? శంకర్ సింగ్ వగేలా, మీకు తెలుసు, శంకర్ సింగ్ వగేలా బీజేపీలో ఉన్నప్పుడు 44 మంది బీజేపీ ఎమ్మెల్యే తీసుకుపోయి ఖుజ్రాహోలో అక్కడ పెట్టారు. అక్కడ కొన్ని రోజులు క్యాంపు నడిపారు. అప్పుడు లేని విలువలు, అప్పుడు లేని నీతి ఇది బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీలోనే వచ్చిన సంక్షోభం, వాళ్ళ ఫ్లాగ్ ని ఉంచుకోవడంలో, వాళ్ళ ఎమ్మెల్యేలు ఉంచుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. వాళ్లే స్వచ్ఛందంగా వచ్చి బీజేపీకి ఓట్లేస్తా ఉన్నారు. ఎవరైనా ఓట్లేస్తా ఉంటే మాకేయొద్దు అని మేము చెప్తాము. ఇప్పుడు ఆంజనేయ రెడ్డి గారు స్వచ్ఛందం అన్నారు, ఆరే స్వచ్ఛందంగా వచ్చి అక్కడ ఏదో ముసలం ఉంది కాబట్టి బీజేపీ వైపు వచ్చారు. దాన్ని ఎట్లా చూడాలి అసలు? అంటే గుజరాత్ కోణం అనే కాదు, దేశవ్యాప్తంగా ఇటువంటి పరిస్థితి ఉందా? దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలహీన పడుతుంది, విశ్వాసం కోల్పోతుంది. ఆయనే చెప్పారు, ఎవరో వాళ్ళ నాయకుడే చెప్పారు, కాంగ్రెస్ పార్టీ అస్తిత్వ సంక్షోభంలో ఉందని. జయరాం రమేష్ చెప్పాడు, వాళ్ళ నాయకుడే చెప్పాడు, అస్తిత్వ సంక్షోభంలో పడిందని. కాబట్టి విశ్వాసం ఎట్లుంటుంది వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా? కాంగ్రెస్ సంక్షోభంలో ఉండొచ్చు. గుజరాత్ లో టోటల్ 182 సీట్స్. దాంట్లో అనుకుంటే మొన్న 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డైరెక్ట్ స్పీకర్ కు ఫార్మాట్లు ఇచ్చింది, దాని రాజీనామా ఆమోదించినట్లది. వాగ్లేతో వెళ్ళే వాళ్ళు మాత్రం చేయలేదు. అంటే వాళ్లకు 14 మంది పోయినా కూడా 57లో 14 పోయినా కూడా ఏదైతే ఉందో వాళ్ళకు స్ట్రెంత్ ఆఫ్ 44 కంపాక్ట్ గా ఉంది. తో పోటీ అనేది బీజేపీ ఏదైతే ఉందో వాళ్ళ 44 పోగా 121లో
31 మాత్రమే వాళ్ళకి స్ట్రెంత్ ఉంది. 31 ఉండగా 44 స్ట్రెంత్ కావాలి. 13 షార్ట్ ఫాల్ని 4 ఎమ్మెల్యే రాజీనామా చేశారు. వాగ్లే అప్పటి వరకు డిసైడ్ చేయలేదు. ఒక్కటి ఇక్కడ ఈ ఒక్క పోటీ పెట్టడం వలన కాంగ్రెస్ క్యాంప్ పెట్టిందా, శివకుమార్ ఆరోపణలు ఉన్నాయి, అతను కొన్ని డబ్బులు అక్కడ అరేంజ్ చేస్తుండు కనుక అతనిపై ఐటీ దాడి చేయించి అతన్ని ఇబ్బందుల పాలు చేసి, అసలు పోటీ అనేదే నా ఉద్దేశంలో ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో లేకపోతే మున్సిపల్ కాంటెస్ట్ కాదు. ఇది క్లారిటీగా స్ట్రెంత్ ప్రకారమే కౌన్సిల్ ఎలక్షన్స్ కానీ రాజ్యసభ కానీ ఇదొక పార్క్. దీనివల్ల ఏమైతుందంటే ఎమ్మెల్యేలు గ్రామ స్థాయిలో ఓటర్లు ఏదైతే ఏ విధంగా అయితే ప్రలోభ పెడుతుండ్రో, ప్రజాప్రాతినిధ్యము ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండి ఒక సోషల్ సర్వీస్ చేస్తానొచ్చి వ్యాపారాలకు సంబంధం లేకుండా నేను ప్రజల కోసం అంకితమైన వచ్చినాయి, ఆ ప్రజాప్రతినిధులు ఏ విధంగా కోట్ల రూపాయల లావాదేవీలు జరగడానికి కారణమవుతుంది అనేది ఈ కాంటెస్ట్. ఇక మణిపూర్ మన లేటెస్ట్ గా జరిగిన మణిపూర్ గాని గోవా గాని సింగిల్ లార్జెస్ట్ 2 పార్టీలు కాంగ్రెస్కి వచ్చింది. గవర్నర్స్ వాళ్ళు అధికారం వాళ్ళు ఉన్నారు. గతంలో కేంద్రంలో గానీ రాష్ట్రాల్లో కానీ నెంబర్ ఆఫ్ రాష్ట్రాలు ఇక్కడ రామ్లాల్ జరిగింది. అది దానికి ఫలితం ఏమైందో మనం చూసాము. సింగిల్ లార్జెస్ట్ న్యాయంగా ఏదైతుందో గవర్నర్ పిలవాలా, ఎక్కడ చట్టంలో లేదు. కానీ ఇటువంటి చట్టాలు ఏదైతే లొసుకులతోటి ఎవరు వచ్చినా ఇటువంటి చేస్తున్నారు కనుక ఈ వ్యవస్థను ఏదైతుందో సక్రమ మార్గాల్లో నడపాలంటే యాంటీ డిఫెక్షన్ 2 సార్లు సవరించారు. మొదలేమో మారొచ్చు, తర్వాత 1/3 అన్నారు. 1/3 నుంచి ఇప్పుడు మొత్తం మంది ఎమ్మెల్యేలు మెర్జ్ అయినా కూడా పార్టీ నిర్ణయం కనుక అది వ్యతిరేకమైంది ఉంటే వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు. అది హర్యానాలో జరిగింది గతంలో 5 ఏళ్ళ, అంటే లాస్ట్ ఎలక్షన్స్ ముందు వరకు జరిగింది అనుకుంటే 5 ఎమ్మెల్యేలు ఏదైతుందో బన్సీలాల్ కుమార్ పెట్టిందో 5 మెర్జ్ అయ్యారు కాంగ్రెస్ లో. 5 హైకోర్టు డిస్క్వాలిఫై చేశారు. ఇది ఖచ్చితంగా ఏదైతుందో ఇప్పటికైనా మోడీ లాంటి వాడు నీతి వాక్యాలు గాని తర్వాత పారదర్శకత గాని కాంగ్రెస్ ను విమర్శించడం కాదు, ఇప్పుడున్న చట్టాల్లో ఏదైతుందో గవర్నర్ వ్యవస్థలో గాని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గాని ఎలక్షన్ ఈ పార్టీ మార్పిడి బిల్లు గాని ఇటువంటి మళ్ళీ ఒక సవరణ తేవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు మెజార్టీ ఉంది. ఇప్పుడు రాజ్యసభలో కూడా ఆల్మోస్ట్ ఆల్ ఎడ్జ్కొచ్చేశారు. పార్లమెంట్ లో అక్కడ మెజార్టీ ఉంది. దాదాపు 28 రాష్ట్రాల్లో 15-16 రాష్ట్రాలను రాబోయేలో తమిళనాడు కూడా మొత్తం మెర్జ్ చేసుకునే అవకాశాలున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పటికైనా బీజేపీ వాళ్ళు ఏదైతుందో ప్రజలకు ఒక ఆదర్శం ఉండాలంటే ప్రజాప్రతినిధులు అయిన వాళ్ళు పశువులాగా కొనకుండా జరగాలంటే చట్టాల్లో ఇప్పటికైనా మార్పు తేవాల్సిన అధికారం అనే గేమ్ లో అసలు ఆదర్శం అనే పాయింట్ గోనె ప్రకాష్ గారితో వారి పెద్దలు చాలా సీనియర్ మ్యాన్ అండ్ వారంటే నాకు గౌరవం ఉంది, చాలా నిజాయితీ పనులు వారి రాజకీయాల్లో ఇందులో అనుమానం లేదు. వారితో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. చట్టాల్లో మార్పు రావాలా, ఈ మార్పు ఇది ఒక సార్ బినామీ ప్రాపర్టీ యాక్ట్ తెస్తేనే పార్లమెంట్ లో పెద్ద ఎత్తున గొడవ చేశారు. ఐటీ దాడులు జరిగితే అవినీతి పనుల మీద దాడి అన్ని రాజకీయ చట్టాన్ని చేయాల్సిన అవసరం ఎంతైనా ఏమైనా సంక్షోభం ఉంటే దాన్ని మనం అవకాశవాదంగా ఎలా మీ దగ్గరికి వస్తాం. పద్మ గారు, అంటే నేను అన్నట్టుగా గుజరాత్ అంశం అనే కాదు, ఇప్పుడు తమిళనాడులో తెర వెనుక ఏదైతే గేమ్ ప్లాన్ చేస్తోందని బీజేపీ అందరూ విశ్లేషిస్తున్నారు. అలాగే మణిపూర్ గోవాల్లో ఏం జరిగింది, సరే అంతకుముందు తెలుగు రాష్ట్రాల్లో కూడా జరిగింది అనుకోండి, కాంగ్రెస్ పార్టీ ఉందో మరో పార్టీ ఉందో, రహస్య శిబిరాలు క్రాస్ ఓటింగ్లు, అంటే ఏమిటి అధికారం అనేది ఒకటే అవకాశవాదం ప్రధాన, అదే చెప్పారు అదొకటే ప్రధాన సూత్రం. ఇంకా నైతికత నియమాలు సిద్ధాంతాలు వీటిని పెద్దగా వదిలేయచ్చంటారా పార్టీలు? ఏదైనా సరే విజయం సాధించాలి, అధికారాన్ని దక్కించుకోవాలి, మిగతా విలువలు అనేటటువంటి తిలోదకాలు ఇవ్వడం అనేటటువంటి ట్రెండ్ అనేటటువంటిది ఎక్కువైపోయింది ఈ దేశంలో. అయితే ఇంకా చెప్పాలంటే మనం ఆదర్శంగా చెప్పుకునేటటువంటి మహాభారతం దగ్గర నుంచి చూసుకున్నప్పుడు కూడా ఎక్కడ అధికారం అనేటటువంటిదే కీలకమవుతుంది తప్ప విలువలు అనేటటువంటి దానికి నెమ్మదిగా వస్తుంది. సరే ప్రజాస్వామ్యంలో మనం ఒక రాజ్యాంగం అనుకున్నాం, ప్రజాస్వామ్య ఎన్నికల వ్యవస్థ, దీనికి సంబంధించి కొన్ని పెట్టుకున్నాం, అవి నెమ్మదిగా చాలా వరకు కూడా వదిలేస్తున్నారు అనేటటువంటి తెలుస్తుంది. కానీ బహుశా నేను అనుకోవడం ఏంటంటే అవతల కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తిని సొమ్ము చేసుకోవడానికి బీజేపీ విపరీతంగా ప్రయత్నం చేసింది అనేటటువంటి ఇక్కడ కనపడుతుంది. అహ్మద్ పటేల్ లాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి ఆంతరంగికుడు, సోనియా గాంధీ తర్వాత వ్యక్తి, అట్లాంటి మనిషిని ఓడించాలి అనేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారంటే దానికి దారితీసిన కారణాలు ఏంటి అనేటటువంటిది కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సహజంగా అట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఏదో మా మీద రుద్దుతున్నారు పైనుంచి తీసుకొచ్చి అనేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అడ్వాంటేజ్ తీసుకుంటారు. అయితే బీజేపీ వాళ్ళ అన్ని రాష్ట్రాల్లో చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం ఇది ఆరోగ్యకరమైంది కాదు.
భవిష్యత్తులో బహుశా ఈ దేశంలో ఎన్నికల వ్యవస్థ పాలనాపరమైనటువంటి సంస్కరణలకు సంబంధించి పెద్ద ఉద్యమం జరిగేటటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది బీజేపీ. ఇవాళ ఏ రాజకీయ పార్టీ ముందుకు రాకపోవచ్చు, ఎందుకంటే అందరూ చేసే పని అదే కాబట్టి. కానీ ఇవాళ ఒక కేజ్రీవాల్ లాగానో మరొకరు దీన్ని టేకప్ చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. ప్రజల ఆమోదం ఉంది అనుకుంటే మాత్రం తప్పు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఎన్నికల వ్యవస్థలో రావాల్సినటువంటి మార్పుల మీద బహుశా యువత లేకపోతే ఎట్లయితే ఒక నిర్భయ కేసు గురించి ఎట్లయితే ఆందోళన చేసిందో ఖచ్చితంగా ఆ రోజు ఒకటి వస్తుంది. కనుక ఈలోపే రాజకీయ పార్టీలు జాగ్రత్త తీసుకుంటే మంచిది. ఈ రోజు మేము కూడా బాధితులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బాధితులు. ఒక ఎన్నికల వ్యవస్థలో కొన్ని విలువలు పాటించాలి అనేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తా ఉన్నారు. అందుకనే ఒక రకమైనటువంటి ఆవేదనతో మాట్లాడడం కూడా జరుగుతోంది. ప్రజాస్వామ్యం అంటే లెక్కలేనప్పుడు, అసలు రాజీనామాలు చేయించాలనేటటువంటి లెక్కలేనప్పుడు ప్రజల్లో ఎన్నుకున్నారు. అది రాజ్యసభ కాదు, లేకపోతే ఒక ఎమ్మెల్సీ కాదు, ప్రత్యక్షంగా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండాలని తీర్పునిచ్చినటువంటి దాన్ని, ఆ తీర్పుని ఉల్లంఘించేటటువంటి హక్కు ముఖ్యమంత్రికి ఉండదు కదా. కనుక మేము కూడా బాధితులం. కనుక ఇది ఖచ్చితంగా ఎన్నికల వ్యవస్థకు సంబంధించి ఒక తీవ్రమైనటువంటి సంస్కరణ జరగాల్సినటువంటి అవసరం. దీని మీద అధికార పార్టీ తెలుగుదేశం స్పందించే ముందు మరో అధికార పార్టీ ప్రతినిధిగా ఉన్న ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు స్పందిస్తారు. సీతారాం నాయక్ గారు, ఎట్లా చూస్తున్నారు? మీరు ఒక ఎంపీగా ఉన్నారు, ఈ ప్రొసీడింగ్స్ అన్ని చాలా దగ్గరగా చూసుంటారు. గుజరాత్ రాజ్యసభ దానికి సంబంధించి ఏం జరిగింది అనేది చాలా స్పష్టంగా పవర్ గేమ్, అంటే అధికారం కోసం పార్టీ ఏదైనా కానివ్వండి, ఏదైనా దేనికైనా దిగజారచ్చు, లేకపోతే దేనికైనా అవకాశంగా మలుచుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా రాష్ట్రంలో కానివ్వండి, కేంద్రంలో కానీ ప్రధాన ముద్దాయి అధికార పార్టీ అంటే ఒప్పుకుంటారా? గారు, ఇవాళ ప్రపంచ ఆదివాసీ దినం సందర్భంగా ప్రపంచంలో ఉన్నటువంటి ఆదివాసీ మిత్రులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ దేశంలో ఉన్న 100 మిలియన్ ఆదివాసీ మిత్రులకు, ఆదివాసీ గిరిజన మిత్రులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇవాళ కాంగ్రెస్ ఎందుకు గుర్తొస్తుందండి? ఇది కాంగ్రెస్ చేయలేదా ఈ కథలు? ఈ ఫిరాయింపులు, ఈ డబ్బులు పెట్టి ఇప్పుడు ఎవరు అధికారంలో ఉన్నప్పుడు మానవత్వం మర్చిపోయి కనీసం నామ్స్ ఏమున్నాయి, రూల్స్ రెగ్యులేషన్స్ ఏమున్నాయి, ఏది మర్చిపోయి పరిపాలించాలి, అధికారంకు రావాలి, ఏదైనా చేయాలి. ఆ రోజు కాంగ్రెస్ చేస్తుంది, ఈ రోజు బీజేపీ చేస్తుంది. ఎందుకంటే ఈ వెసులుబాటు మనకు రాజ్యాంగంలో ఉంది. అది కనీసం దాని మీద ఇప్పటి నుంచి చాలా మంది ఈ ఫిరాయింపు చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు దానికి సరైనటువంటి మార్గాలు చేయలే. వారందరితో నేను ఏకీభవిస్తున్నాను. తప్పనిసరిగా దీని మీద ఒక ఉద్యమం లాంటిదైనా రావాలి, లేదా చట్టంలో మార్పు రావాలంటే గెలిచిన వాడు రాజీనామా చేసిపోవాలి, ఏ రాష్ట్రం అని. కానీ మా దగ్గర ఎప్పుడైనా అన్నాం, నేను ఇంతకుముందు కూడా మాట్లాడినా. కానీ దీని మూల పురుషులు ఎవరు? కానీ అంటే మీరు అన్నారు కదా చట్టాల్లో మార్పులు రావాలి, దానికోసం పోరాటాలు చేయాలని. సరే, చట్టాలు అవుతాయో అవ్వో చూద్దాం. కానీ మనకంటూ మన పార్టీ చెప్పిన కొన్ని సిద్ధాంతాలు, లేకపోతే మనం చెప్పే ప్రజాస్వామ్యం, నైతిక విలువలు, ఇవేం పార్టీలు పాటించక్కర్లేదంటారా? అవకాశం ఉంది కాబట్టి ఈ జంపింగ్ లేకపోతే ఫిరాయింపులు, రాష్ట్రీయ శిబిరాలు అంటారా? ఇది గుణపాఠం అండి. ఇది గుణపాఠం అంటారు. వాళ్ళు ఒకసారి చేశారు, వాళ్ళు చేసి మమ్మల్ని మోసం చేశారని ఈ పార్టీ ఉన్నటువంటి వాళ్ళు ఆటోమేటిక్ గా దానికి ఇది పడతా ఉన్నారు. ఇది ఒక గుణపాఠం, ఇది ఒక కక్ష తీర్పు విధంగా ఇప్పుడు నడుస్తా ఉంది. అది తప్ప ఇదేదో పార్టీలు పాటించవద్దని నేను అన్నాను. 100% పార్టీలు పాటించాలి, ఏ పార్టీ అయినా కానీ. కానీ ఈ దేశంలో ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు ఉండవద్దు అనేటువంటి తత్వంలో పోతున్నారు. ఎందుకు అంత బీజేపీకి ఇప్పుడు రేపు రాజ్యసభలో దగ్గర ఉండి చూస్తున్నాం, వాళ్ళకు మెజార్టీ లేదు, కొంతమంది తక్కువ ఉన్నారు. హుక్ ఆర్ కుక్, దే వాంట్ టు ఎర్న్ ది మెజార్టీ ఇన్ ద రాజ్యసభ. అది వాళ్ళు చూసేది. ఇప్పుడు దాని కొరకు ఇన్ని తతంగాలు, ఇన్ని రకాలైనటువంటి. కానీ ఏదేమైనా వి అప్రిషియేట్ ది డెసిషన్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్. నిజంగా వాళ్ళు కేంద్ర ప్రభుత్వం పవర్లో ఉన్న ఎలక్షన్ కమిషన్ ఇంత చక్కగా ఉండి ఎప్పటికప్పుడు డిసిషన్ తీసుకుంటే ఎవరు మార్చవలసిన అవసరం లేదు, ఏ చట్టాలు తేవలసిన అవసరం లేదు. ఎలక్షన్ కమిషన్ తన పని తను చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేయలేరు అనుకున్నాం. కానీ శేషన్ గారు వచ్చిన తర్వాత కొంత మార్పులు వచ్చినాయి. ఆ సీట్ మీద కూర్చునే వాళ్ళు సరైనటువంటి నిర్ధారణలు తీసుకోవాలి, చట్టాలను రక్షించాలి. ఈ దేశ రాజ్యాంగాన్ని రక్షించడానికి వాళ్ళు చక్కగా పనిచేస్తే మన ఉద్యమాలు వద్దు, ఏ పార్టీలు ఎక్కడ ఏం పని చేయకుండా వాళ్ళు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు. కానీ ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారండి, చాలా సంతోషం. నేను మళ్ళీ భారతీయ జనతా పార్టీకి ఇంత ఆతృత, వాళ్ళు ఎంత చేయాలనుకుంటే బహుశా అంత ఒక విమర్శ వస్తూ ఉంది. సెంట్రల్ హాల్లో కూర్చుంటే వింటున్నాం కదా, ఎందుకు బీజేపీకి ఒక ఆదరణ ప్రజలు ఇచ్చారు.
హై మెజార్టీ ఇచ్చారు. అంటే మితిమీరిన వాళ్ళు మితిమీరిన పార్లమెంట్లో అధికారకాంక్ష ఉన్నారు. అంటారా బీజేపీది? అంటే మితిమీరిన అధికారకాంక్ష అనిపిస్తుంది. అది 100% అండి. ఎందుకంటే వాళ్ళు మొత్తం సౌత్ నార్త్ అన్నిటినీ కైవసం చేసుకోవాలి, మాకు కలిసి వస్తుంది కదా ఎట్లయినా పర్వాలేదు, మేము ఈ వ్యవస్థనే ఏది ప్రాంతీయ పార్టీ అనేటువంటి వ్యవస్థను ఉంచవద్దు అనేటువంటి ఒక ఆలోచనలో కనబడుతా ఉన్నట్టుగా నేను తెలంగాణలో అంటే మొన్న ముఖ్యమంత్రి ఒక ప్రెస్ మీట్ లో కామెంట్ చేశారు, అవకాశం ఏం లేదు బీజేపీకి, సౌత్ లో అసలు లేదు, తెలంగాణలో ఆలోచించక్కర్లేదని. ఇప్పుడు బీజేపీ మంచి పనులు చేసి దేశంలో వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు ఎన్ని చట్టాలు ఏ పథకాలు తీసుకొచ్చారు పేద ప్రజల కొరకు, వారి ముంగిట్లోకి ఏం చేరినాయి అది గమనిస్తారు సార్. రేపు మనం ఇవ్వవలసిన అవసరం లేదు. వాళ్ళు ప్రజలను ఆదుకునేటువంటి పరిస్థితులు ఒకప్పుడు ఇందిరాగాంధీని ఈ దేశం మోసింది, దానికి ఒక కారణం ఉంది. ఇవాళ నువ్వు మంచిగా చేస్తే ఎవరైనా వస్తారు. ఇవాళ మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కష్టపడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఇష్టపడి పనిచేసి ఏదైనా 6 నిమిషాలు కృషి చేసి ప్రజల ముంగిట్లోకి పథకాలు పంపిస్తున్నాం కనుక మాకు ఆ నమ్మకం ఉంది, ప్రజలు ఆదరిస్తున్నారు. వాళ్ళు ఎన్ని చేసినా నెక్స్ట్ ఎలక్షన్ లో అక్కడ టీఆర్ఎస్ తప్ప ఇంకో పార్టీ రాదండి. అది కలలు కనని వాళ్ళు ఏమైనా ఎన్ని జిత్తులనే వేయండి. ఇప్పుడు పైగా గుజరాత్ లో ఏమైంది జిఎస్టీ రూపంలో ప్రత్యక్ష యుద్ధమా ప్రచ్ఛన్న యుద్ధం ఏమైనా ఫైట్ కూడా స్టార్ట్ చేశారు మీరు ఇప్పుడు బీజేపీ. ఏ యుద్ధమైనా సార్, ఇప్పుడు ఏ యుద్ధమైనా న్యాయం కొరకు మేము పార్లమెంట్ లో మాట్లాడాం, మీకు ఇంత ముందు కూడా చెప్పాం. మేము వాళ్ళకి శత్రువులం కాదు, మిత్రులం కాదు. ప్రజా ప్రయోజనం, ప్రజా అభిమతమైనటువంటి ఏ బిల్లులైనా తప్పకుండా సమర్థిస్తాం అనుకున్నాం. డిమానిటైజేషన్ అనుకున్నాం. ఈ దేశంలో ఇది ఒక్క చిన్న ఇక్కడ ఏం జరుగుతుందంటే పార్లమెంట్ లో ఉండేటువంటి 542-43 మంది బిల్లు వచ్చే వరకు బిల్లులో ఏముందో అది బయటకు వస్తలేదండి. ఇది కన్ఫ్యూజన్. ఇది ఇప్పటికీ కన్ఫ్యూజన్. ఏ పార్టీలైనా సమర్థిస్తున్నారు తప్ప మరి సమర్థించే ముందు దీంట్లో ఏముంది, జిఎస్టీ దేని మీద ఎంత ఉంది అది అప్పుడు లేదు. జిఎస్టీ అంటే వన్ కంట్రీ వన్ ట్యాక్స్. వెళ్ళారు, తర్వాత కేటీఆర్ వెళ్ళారు, జిఎస్టీ కౌన్సిల్స్ లో పార్టిసిపేట్ చేశారు, ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండం అన్నారు. లేదండి, పార్టిసిపేట్ అయినప్పుడు బిల్లును సమర్థించినాం. బిల్లు సార్ చెప్పండి. నేనేమంటున్నా అంటే జిఎస్టీ అనేది ప్రపంచంలో 146 దేశాల్లో జిఎస్టీ ఉంది. మనం కూడా 10 సంవత్సరాల నుంచి జిఎస్టీ మీద అనేక ఫోరమ్స్ లో చర్చించాము. గత ప్రభుత్వం కూడా ప్రయత్నం చేసింది. జిఎస్టీలో కొన్ని టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని సమస్యలు ఉన్నాయి. నిన్నటి రోజున టేక్ ఓవర్ ద స్టేట్స్ ఆలోచనతో, ఆ ఎజెండాతో బీజేపీ పనిచేస్తోందా? ఇవాళ మన బీహార్ లో జరిగింది అదేనా? మన బీహార్ లో చెప్తారు ప్రకాష్ గారు. బీహార్ లో ఒకప్పుడు ఆయన డి అన్న నితీష్ కుమార్ 2019లో సవాలు లేదు, ఛాలెంజ్ లేదు మోడీకి అనే స్థాయికి తీసుకొచ్చారు. అని తెలుసుకున్నారు విషయాన్ని. ఏ రాజకీయ పార్టీ అయినా కానీ దేశంలో ఒక జాతీయ పార్టీ అన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉండాలా, దేశాన్ని పరిపాలించాలనుకోవడం తప్పులేదు కదా. టిఆర్సీ తెలంగాణ వాళ్ళ పార్టీ టిఆర్ఎస్ అనేక బై ఎలక్షన్ లో ప్రిస్టేజ్ గా తీసుకుని పోరాటం చేసి గెలిచారు. అది రాజకీయ పార్టీ యొక్క లక్షణం. అది బీజేపీ గానీ, తెలుగుదేశం గానీ, లేదా తెలంగాణ రాష్ట్ర సమితి గానీ, ఏ పార్టీ అయినా కానీ ఎన్నికల్లో దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలవడానికి ప్రయత్నం చేస్తారు. బీజేపీ కూడా ఏమిటి తప్ప? మీరు గోవా, ఇందాక మణిపూర్ విషయం ప్రస్తావించారు. గోవా, మణిపూర్ లో లార్జెస్ట్ పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు క్లెయిమ్ చేయలేదు. మమ్మల్ని పిలవండి, మాకు అధికారం అప్పచెప్పండి, మేము మెజార్టీ నిరూపించుకుని క్లెయిమే చేయలేదు వాళ్ళు. దిగ్విజయ్ సింగ్ గారు ఎక్కడో ఉన్నారు. ఆ సమయంలో భారతీయ జనతా పార్టీ ముందుకెళ్ళింది, మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము, మెజార్టీ నిరూపించుకుంటాం, మాకు అవకాశం అని గారు వెళ్ళలేదని ఎట్టంటారు? బ్రేక్ తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రతినిధి కూడా దీని మీద ఏం స్పందిస్తారో చూద్దాం. లైవ్ షోలో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. దేశవ్యాప్తంగా జరుగుతున్న పవర్ గేమ్ లో సాధారణంగా అధికార పార్టీకి ఉండే ఎడ్జ్ గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ నిన్న గుజరాత్ లో జరిగిన దాంట్లో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పవర్ గేమ్ లో దెబ్బతిన్నార అభ్యర్థిగా ఆయన గెలిచిన ఇదే విషయానికి సంబంధించి మరో అధికార పార్టీ ప్రతినిధి కోన రవికుమార్ తెలుగుదేశం పార్టీ నుంచి ప్రస్తుతం నంద్యాల నుంచి మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు, ప్రభుత్వ విప్పుగా ఉన్నారు. ఆయన రవికుమార్ గారు, ఎట్లా చూసినారు రాజకీయ గేమ్ లో, చదరంగంలో నాటకీ మలుపుల మధ్య నిన్న గుజరాత్ లో ఒక అభ్యర్థిని ఓడించడానికి చేసిన ప్రయత్నంలో విఫలమయ్యారు అధికార పార్టీ
సో అంటే మొత్తం మీద ఈ ఫిరాయింపులు కానివ్వండి, రహస్య శిబిరాలు కానివ్వండి, ఇవన్నీ కొంత అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి పవర్ లో ఉన్నప్పుడు. కరెక్టేనా? వినిపించినట్లేదు. అదేం ఉండదండి. పవర్లో ఉన్నామా ప్రతిపక్షంలో ఉన్నామని కాదు, ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి స్ట్రాటజీస్ ఆ రాజకీయ పార్టీకి స్ట్రాటజీస్ ఉంటాయి. అయితే అది వర్కౌట్ చేసేటప్పుడు ఏంటంటే మెంబర్స్కి ఉండేటటువంటి ఇటువంటి ఎన్నికలు వచ్చేటప్పుడు కొద్ది మెంబర్స్ తాలూకా ఎబిలిటీ కూడా కొంత ఆధారపడతా ఉంటుంది. కొందరు కన్ఫ్యూషన్లో ఒక్కొక్కసారి ఓటింగ్ వేసేటప్పుడు రాంగ్లీ కూడా వేస్తూ ఉంటారు. అది కావాలని చేసేవాళ్ళు కొందరు ఉంటే, కొందరు బై మిస్టేక్ కూడా జరిగేటటువంటి కొన్ని సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈవెన్ నిన్న మన రాష్ట్రపతి ఎన్నికల్లో ఈవెన్ మన రాష్ట్రం నుంచే కావాలనైతే ఎవరూ చేయలేదు, 3 ఇన్వాలిడ్ అయినాయి. అంటే అందులో కూడా ఇట్స్ బై మిస్టేక్. అక్కడేమీ స్ట్రాటజీ లేదు, లేకపోతే అక్కడేమీ కావాలనో లేకపోతే ప్రతిపక్షాలు అధికార పార్టీలు అనేది కూడా ఏం లేదు. అయినా సరే 3 మిస్టేక్ నిన్న రాష్ట్రపతి ఎన్నికల్లో నిన్న డిస్క్వాలిఫై అంటే అవి ఆ ఓట్లు చెల్లకుండా పోయినాయి. అంటే ఇట్స్ బై మిస్టేక్. అంటే ఒక్కొక్కసారి అక్కడ ఉన్న పరిస్థితులు. గుజరాత్ లో జరిగింది బై మిస్టేక్ కాదు, చాలా స్పష్టంగా 2 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బ్యాలెట్ పేపర్ ని అమిత్ షా గారికి చూపించారు, ఆ ఓట్లు రద్దయ్యాయి. సో అందులో ఏవో లావాదేవీలో లేకపోతే కొనుగోళ్ళు ఏదో ఒకటి జరిగే ఉంటుంది ఖచ్చితంగా. అంశం కూడా అదే కోవలోకి తీసుకోవాల్సిందేమో అనుకుంటున్నాను. చాలా గ్యాప్ వస్తుంది. అంటే మీరు అనేటటువంటిది ఎవరైనా సరే, ఏ ఓటైనా సరే, సీక్రెసీ ఆఫ్ ఓట్ అనేది ఈ ప్రజాస్వామ్యంలో అది మెయింటైన్ చేయాలి. ఇలా మెయింటైన్ చేయకుండా అది ఒక రాజ్యసభ అభ్యర్థి ఎన్నికలు కావచ్చు, లేకపోతే నార్మల్ జనరల్ ఎలక్షన్స్ లో కావచ్చు, దేనికైనా సరే సీక్రెసీ ఆఫ్ ఓటింగ్ అనేది అది ప్రాథమిక హక్కు. అది ఆ హక్కుని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరి ఇండివిజువల్ వాళ్ళకు ఉంటుంది. అటువంటి మీరు చెప్పేటటువంటి సందర్భం ఉత్పన్నమైనప్పుడు దాన్ని అనుమానించాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది. రైట్ అండి. పద్మ గారు, ఒకసారి ఇంకా స్టేట్ ఇష్యూకి వచ్చేద్దాం. ప్రస్తుతం నంద్యాల జరుగుతున్న దానికి చాలా పేర్లు పెట్టచ్చు, మాటల యుద్ధమా, అగ్నిహోత్రమా, లేకపోతే వాట్ ఎవర్. సో మొత్తం మీద ముఖ్యమంత్రి నిన్న మొట్టమొదటిసారి ఇష్యూ మీద స్పందించారు మీడియాతో ఇష్టాగోష్ఠిలో. ఆయన ఆవేదన చెందారు, మీకు ఒక మంచి చెప్పే ప్రయత్నం చేశారు. కాకపోతే ఆయన ఉన్మాదన్నారు జగన్మోహన్ రెడ్డిని, అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యమంత్రిని చూడకుండా, నా వయసు చూడకుండా, నా స్థాయి చూడకుండా ఇన్నేసి మాట్లాంటాడా అని చెప్పి ఆయన ఆవేదన అర్థం చేసుకునే అవకాశం ఏమన్నా ఉందా? ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి స్థాయిలో ఆ రకంగా మాట్లాడడం అనేటటువంటిది 14 ఏళ్ల క్రితం జరిగినటువంటి అలిపిరికి సంబంధించినటువంటి సంఘటన, దాని వెనక వైఎస్ ఉన్నాడని గంగిరెడ్డి వైఎస్ సంబంధం అదేలేండి. ఏదైనా మళ్ళీ ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించేటటువంటి ప్రయత్నం చేయడం అనేటటువంటిది నిజంగా ఎంత ఒక దిగజారిపోయారనేటటువంటి తెలుస్తుంది. ఆ రోజు అలిపిరి సంఘటన జరిగినప్పుడు ఆ సానుభూతే లేకుండా ఓడిపోయినటువంటి వాళ్ళు ఈ రోజు 14 ఏళ్ల తర్వాత మళ్ళీ అలిపిరి అనేటటువంటి ఏదో సానుభూతి కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు దాడి జరిగినట్టు తిరుపతిలో ఒక షాప్ మూసేయలేదు. ఆ తర్వాత సానుభూతి ఏదో పనిచేస్తుందని ముందస్తు ఎన్నికలకు వెళ్తే చిత్తుగా ఓడించారు ప్రజలు. అప్పుడే సానుభూతి లేనప్పుడు మళ్ళీ ఆ సంఘటనని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ ఆ రోజు సానుభూతి కోసం గుర్తు చేసినట్లేదు. నిన్న జగన్మోహన్ రెడ్డిని రాజశేఖర రెడ్డి అలాంటి రాజశేఖర రెడ్డి భరించలేకపోయాడు, అందుకే దూరంగా పెట్టాడు, అవి కూడా అన్నారు. ఆయన నోటికి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ వారి నోళ్లు ఎట్లా అవుతాయంటే ఆ రోజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి వాళ్ళు సిద్ధమైపోతున్నారు. ఈ రోజు మేము అడుగుతున్నది, ఆ రోజు ఎంక్వైరీ జరిగింది, అలిపిరి సంఘటనకు సంబంధించి ఎంక్వైరీ జరిగింది. ఆ రోజు నువ్వు మాట్లాడలేదు, రాజశేఖర రెడ్డి గారు హస్తం ఉందనేటటువంటి కానీ లేకపోతే వాళ్ళ మనుషులు ఉన్నారనేటటువంటి కానీ ఆ రోజు మాట్లాడలేదు. ఎంక్వైరీ జరిగింది, గంగిరెడ్డి అనేటటువంటి అతనికి ఆ కేసుతో సంబంధం లేదని కోర్టు తీర్పిచ్చింది. అటువంటిప్పుడు ఈ రోజు వైఎస్ ఉన్నారు లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఉంది అనేటటువంటిది మాట్లాడుతున్నారు అంటే మీరు ఏ స్థాయి రాజకీయాలు చేయదలుచుకున్నారు అనేటటువంటి ఇక్కడ అర్థమవుతుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఉన్మాదనో లేకపోతే మరొకటనో చెప్పి మీ 3 ఏళ్ల వైఫల్యాల నుంచి పారిపోలేరు కదా. 3 ఏళ్ల ఫెయిల్యూర్స్ అనేటటువంటి ఇక్కడ ప్రజలు మాట్లాడుతున్నారు. 21 మంది ఎమ్మెల్యేలని చెప్పులతో కొట్టమండం, కాల్చి చంపాలండం, కలెక్టర్ ని అరెస్ట్ చేస్తానడం, లేకపోతే ఇంకో కమిషనర్ ఏదో బెదిరించడం, లేకపోతే ఇట్లాంటివి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పి అందుకనే ఆయన అట్లా అనాల్సి వస్తుంది. రేపు పార్టీ పరిస్థితి కూడా ఇలాగే అవుతుంది అని. ఇప్పుడు 7 ఏళ్లైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి, జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టి. కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా వేధించింది, కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి ఎట్లా పెట్టారు, సిబిఐ ఎంక్వైరీ పేరుతోటి ఎట్లాంటి కథనాలు వడ్డించారు. ఆ తర్వాత ఈ రోజు వరకు కూడా, నిన్నటి వరకు కూడా చంద్రబాబు గారు కేంద్రంలో తన పరపతిని ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి గారి మీద కొత్త కేసులు పెట్టడానికి, ఇంకా జైల్లో పెట్టరేంటి, చివరికి సుప్రీంకోర్టుకు కూడా
మేము లేఖ రాస్తామని చెప్పి అంటున్నాడు ఆ ఎమ్మెల్సీ వాళ్ళ పార్టీకి సంబంధించి. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో తోస్తే తప్ప బతకలేము, తొందరగా జైల్లోకి తోయండి అనేటటువంటిది ఈ రోజు వరకు ప్రయత్నం చేస్తున్నా కూడా ఎక్కడ మేము విధ్వంసకరంగా మాట్లాడలేదే. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో పట్టుకుని అంతు చూస్తానని ముఖ్యమంత్రి గారు అన్నప్పుడు కూడా చెప్పనివ్వండి. ఇప్పుడు ఆ స్థాయిలో మాట్లాడినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ సహనం కోల్పోలేదే. నిన్న ఎలక్షన్ కమిషన్ కి ఆయన వివరణ ఇచ్చారు ఏ స్థాయిలో ఆవేదన ఉంది అనేటటువంటి. ఎందుకంటే వ్యక్తుల కంటే ప్రజాస్వామ్యం గొప్పది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని కాల్చినా తప్పు లేదు అనేటటువంటి ఒక మాట తప్పు లేదు అనేటటువంటి, అంతేగాని కాల్చమని కానీ కాలుస్తానని కానీ అర్థం కాదు. ఆ స్థాయిలో దుర్మార్గం ఉంది అనేటటువంటి మాట్లాడారు. దానికి సంబంధించి వివరణ ఇచ్చారు. ఒక మాట అండి, ఇవాళ వ్యక్తిని కాల్చడం అనేటటువంటి దాని దగ్గర మీరు అంత ఆవేదన పడుతున్నప్పుడు వ్యక్తుల కన్నా ప్రజాస్వామ్యం గొప్పది. ప్రజాస్వామ్యాన్ని మీరు నడి రోడ్ల రేప్ చేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని మీరు నిలువున కాల్ చేస్తున్నారు. 21 మందిని సంతలో పశువుల్లా కొన్నప్పుడు మీరు ప్రజాస్వామ్యాన్ని కాల్చినప్పుడు మాట్లాడేటువంటి హక్కు ఒక పౌరుడిగా మాకుండదా? రవికుమార్ గారు ఏంటి సమాధానం? పద్మగారు చాలా ఆవేశంగా ఉన్నారు. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడేటటువంటి విధానంలో పరిశీలన చేస్తే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగానో సామాన్యుడిగానో మాట్లాడుకుంటే దాన్ని ఎవడూ పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. దాన్ని పట్టించుకునే పరిస్థితి కూడా ఎవరికి ఉండదు. ఈవెన్ ఆయన ఇలాంటి రాజకీయ పార్టీ అధ్యక్షులు ఈ దేశంలో అనేక మందిని చూసాం, అనేక మంది ఉన్నారు. కానీ శాసనసభలో ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఒక కేబినెట్ స్టేటస్ లో ఉన్నటువంటి వ్యక్తి, ప్రతిపక్ష నాయకుడు అనేవాడికి హుందాతనం ఉండాలి. ఆ ప్రతిపక్ష స్థానాన్ని గౌరవాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఆయన పైన ప్రధానంగా ఉంది. ప్రతిపక్షం అంటే ప్రతిదాన్ని విమర్శించడం కాదు. మీరు చెప్పేటటువంటిది ఆయన ఉన్మాది 100%, అందులో సందేహం ఏముందండి. ఆయన ఆర్థిక ఉగ్రవాదని కూడా మేము అన్నాం. ఇంకా ఆయన ఉన్మాదాన్ని కాదు, ఆర్థిక ఉగ్రవాదని మేమే కాదు, కోర్టులు ఆ రకంగా కూడా వారి తాలూకా దీంట్లో అటువంటి అంశాన్ని కూడా ప్రస్తావన ఉటంకించే ఆ భాషలో కూడా మేమేదో అన్నాం. ఆర్థికంగా నేరాలు చేయలేదని మిమ్మల్ని అడుగుతున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజానీకానికి ప్రజాస్వామ్యం గురించి జగన్మోహన్ రెడ్డి గారిని విలువలు ప్రజాస్వామ్యం మీద మీకు ఈ రాష్ట్ర ఏదైతే జగన్మోహన్ రెడ్డి 1,00,00,000 కోట్లు 43,000 కోట్ల రూపాయలు చేశాడని చెప్పి ఏదైతే కోర్టులో ప్రైమా ఫేసి ఉందని చెప్పి హైకోర్టు నమ్మి సిబిఐ ఎంక్వైరీ దాని కేసులని బుక్ చేయమని చెప్పింది హైకోర్టు. ఇక్కడ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కాదు, హైకోర్టు ఇచ్చేటటువంటి డైరెక్షన్ జరిగాయి. మీరు ఏనాడైనా జగన్మోహన్ రెడ్డి వాటి మీద మాట్లాడాలని వాటి మీద సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డికి ఉందా లేదని నేను అడుగుతా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు దాని అర్థం మీ నోటికి వచ్చినట్టుగా ఇష్టానుసారం మాట్లాడుతా ఉంటే దాన్ని ఎవడో హర్షించే పరిస్థితి ఉండదు. నిజంగా ఉన్నది. అందుకని ఒక ముఖ్యమంత్రి 67 సంవత్సరాల వయసులో గల ఒక తండ్రి వయసు గల చంద్రబాబు నాయుడు గారిని ఆయన పట్టుకుని చెప్పుతో కొట్టాలి, జీవితంతో కొట్టాలి, మీరేమో ఇక్కడ చెప్పాలి. ఈ భాష అందరూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు కోర్టులు అయిన తర్వాత అలాగే బంగాళ నుంచి వచ్చేవాడు నాయకుడు కాడు. పద్మగారు గుర్తుపెట్టుకోండి, ప్రజానాయకుడు అనేవాడు ఎప్పుడు కూడా ఏదో డబ్బులు సంపాదించారు ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రజల కష్టాలు తీర్చడం కోసం వచ్చేవాడు నాయకుడు దక్కు చంద్రబాబు నాయుడు గారు. మీరు ఈ విషయాన్ని గ్రహించండి. ఆయన నిజంగా ఈ రోజు ఆయన వాడిన భాషను కంప్లైంట్ గా తీసుకుంటే వివరణ ఇవ్వకపోతే రేపు నంద్యాలలో కూడా ఎన్నికల కమిషన్
తనేదో మాకు నేను అవసరం లేదు, పెద్ద నేను ముద్దలు వెళ్ళనివ్వండి. తనేదో నేను వెళ్ళనివ్వండి. దాని గురించి ఏ కోర్టు ఈ ఉత్తర్వులు ఈ రాష్ట్రంలో చెప్పండి. దేని గురించి చెప్తారు? ఆయన ఈ కోర్టు కూడా వెళ్ళలేదు. దేని గురించి చెప్తారు? మీరు ఇంకో మాట ఆయన మేము వినలేమండి. One second. వినలేము, వినలేము. మీరు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ పార్టీ చెప్పండి. ముందు చెప్పండి అది. అది మీరు చెప్పండి. ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు నోరు మాట్లాడేటప్పుడు భాష సార్, ఏం చెప్తున్నా నాకు అర్థం కాదు. మాట్లాడేటప్పుడు భాషను అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. సమాధానం చెప్పండి రవికుమార్ గారు. కదా సార్, దాని గురించి చెప్తారో తెలియట్లేదు కదా. అంటే కోట్ల రూపాయలు సంపాదన చేసి అదే మరి. ఈ రోజు ఒక పార్టీని అడ్డం పెట్టుకుని లేదు, ఋషి గారు. ఆ టాపిక్ వచ్చేది. పెద్ద పెద్ద లోటస్ పైన బంగ్లాలు కట్టి ఆ బంగ్లాల నుంచి బయటకు వచ్చి ఆయన పెద్ద నాయకుడు. రవికుమార్ గారు పద్మ గారు అబ్జెక్షన్ మీద మీరు ఏం చెప్తారు? నేను అబ్జెక్ట్ చేస్తున్నాను. ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం ఆయన ఆలోచన చేస్తా ఉంటే రాష్ట్ర వినాశనం కోసం మీరు జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు. రాష్ట్రం ప్రగతిలో నడిపించడానికి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తా ఉంటే ఈ రాష్ట్ర వినాశనానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆడించినట్టుగా ఆడడం కాదు, కోర్టులో ఆడవు కదా. మీరు చెప్పండి ముందు, మీ నాయకుడు ఎప్పుడైనా సరే హైకోర్టులో గాని సుప్రీంకోర్టులో గాని ప్రజల సమక్షంలో గాని మీడియా సమావేశాల్లో గాని ఆయన మీద వచ్చినటువంటి 43,000 కోట్ల రూపాయల ఆర్థిక అవినీతి అనేక సెక్షన్లతో కూడుకున్నటువంటి కేసులకి ఏ రోజైనా ఎవరో ఇచ్చారా? పద్మ గారు, నేను క్లారిఫికేషన్ తీసుకుంటాను. దాన్ని అడ్డం పెట్టుకుని ఒక రాజకీయ రంగు పులిమేసుకొని వస్తే నాయకుడు అయిపోతాడా మీ జగన్మోహన్ రెడ్డి? ఒక్క నిమిషం జగన్మోహన్ రెడ్డి రవికుమార్ గారు, ఒక నిమిషం. మీరు ఇందాక మొదట్లో మాట్లాడుతూ కోర్టులు కూడా ఆయన్ని ఆర్థిక నేరగాడను ఆర్థిక ఉగ్రగాదను ఉటంకించాయనే మాటని మీరు వెనక్కి తీసుకునే అవకాశం ఉందా? ఇప్పుడు అధికార పార్టీగా లేకపోతే ప్రతిపక్షంగా మీరు ఏదన్నా మాట అంటే అని ఉండొచ్చు, కానీ కోర్టులకు ఎందుకు ఆపాదించారనేది పద్మ గారు అబ్జెక్షన్. దీని మీద చెప్పేసి మనం నెక్స్ట్ ఇష్యూకి వెళ్దాం, లేకపోతే ఇక్కడే మనకు మొత్తం సంవేదం వాగ్వేదం అంతా జరుగుతుంది. ఏ కోర్టు అన్నదో చెప్పమనండి. ఏ కోర్టు కూడా వారిని ఆర్థిక ఉగ్రవాది అనలేదు. ఇది స్పష్టం. అన్నారని కాదు, ఇటువంటి సంఘటనలు అనేటటువంటివి ఆర్థిక క్రమశిక్షణకు ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యానికి వీళ్ళ ఆర్థిక నేరగాలుగా పరిగణించబడాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి ఆ రకంగా కోర్టులు కూడా ఉటంకించినటువంటి సందర్భం ఉంది. మీరు ఇందాక మాట్లాడలేదు, లెంపలు వేసుకుంటారా? కాదు, ఇలాంటి ఆర్థిక పరమైన కేసులను కాదు, కోర్టులు ఏం కుటుంబం కాదా మీరు? సార్, రంగా కుటుంబాన్ని చంపింది మీ కుటుంబం కాదా? మీ చంద్రబాబు గారి కుటుంబం కాదా? పింగళ దశరథరావుని చంపింది మీ చంద్రబాబు కుటుంబం కదా? ఎన్టీ రామారావు చంపింది మీరందరూ కదా? ఎన్టీ రామారావు చంపింది మీరందరూ కదా? ఇటువంటి ఆర్థిక పరమైనటువంటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి మీద ఒకటిసారి 5 సంవత్సరాలు ఎంపీగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, 3 సంవత్సరాలు ప్రతిపక్షంగా చేశారు. రాబోయే రోజుల్లో ప్రజల ట్రెండ్ కానీ తను చేసుకున్న సర్వేలు కానీ నేషనల్ పార్టీలు చేసే సర్వేలు కానీ అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆవేశంతో ఏదైతుందో కాల్చినా తప్పు లేదనొచ్చు, కానీ కాల్చడం అనే వర్డ్ ఏదైతుందో దీనికంటే ముందు కూడా 3 అంశాలు జరిగాయి. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా నిన్న అతన్ని ఒక ఉన్మాదిగా అనడం కానీ అలిపిరి సంఘటన ఇంకోటి హౌస్ ప్రొసీడింగ్స్ కూడా సార్ ఇంతవరకు నేను హౌస్ ప్రొసీడింగ్స్ దాదాపు 72 నుంచి రెగ్యులర్ గా చూస్తున్నాను. గ్యాలరీలో ఉండి శాసనసభ్యునిగా 6 నెలలే ఉన్నాను. కానీ ఒక
ప్రతిపక్ష నాయకుడు లేచినప్పుడు ఏదైతుందో ముఖ్యమంత్రికి పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఎట్లుండదో ప్రతిపక్ష నాయకుడు కూడా ఉండదు. ఎనీ టైం యూ కెన్ రేస్. అటువంటి అప్పుడు ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతూ ఉంటే అన్ని ప్రొసీడింగ్ చూసినా కూడా విగ్గులను ఎవరినైనా అడగండి, ఎవరిని పడితే వారిని ఏదైతుందో స్పీకర్ మాట్లాడివ్వడము, నానా దూషణ చేయడం. ఇప్పుడు రవికుమార్ గారు చెప్పారు 1,40,000 కోట్లని. 1,40,000 కోట్లు ఇవాళ ఇంత పెద్ద పార్టీ, ఇంతమంది మెంబర్లు ఉన్నారు, దేశంలో మా మొదటి పార్టీ అంటున్నారు. ఆ 1,40,000 కోట్లు కోర్టు కానీ ఎవరు కానీ తేలడం లేదు లెక్క. జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులకు కానీ ఆయనతో పనిచేసిన వాళ్ళకి కానీ ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళకి కానీ ఆ 1,40,000 కోట్ల లెక్కేదో మీరు రూపేది ఉంటే ఐటీకి ఏదైతుందో మీకు 14,000 కోట్ల రూపాయలు వస్తాయండి, 10% వస్తాయి. మీరు తెలుసండి లెక్కలు. ఎక్కడ కోర్టు చెప్పలే అతన్ని. కోర్టులో ఉన్నదాన్ని ఏదైతుందో 1,40,000 దోచుకున్నాడు, 1,40,000 దోచుకున్నాడు అనేది ఏదైతాందో మరి మాట్లాడడం కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు, 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకునిగా చేశాడు, మళ్ళీ ముఖ్యమంత్రిగా 3 సంవత్సరాలు, 78 నుంచి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. అంతకంటే ముందు యూత్ కాంగ్రెస్ యూనివర్సిటీ నాయకుడిగా. ఈ విధంగా ఏదైతుందో అతను కూడా ఏదైతుందో ప్రజలేం తీర్పు ఇచ్చిందో చూసాం మనం 2004. రాజశేఖర రెడ్డి ఫ్యాక్షన్ ఏది ఉంటే ఆయన తండ్రిని చంపించిన దానికి ఏదైతుందో ఖచ్చితంగా పగ తెచ్చుకునేవాడు. 78లో ఆయన రాజకీయం వచ్చిన తర్వాత ఫ్యాక్షన్ తగ్గినాయి. ఆయన ఎప్పుడు కానీ ఫ్యాక్షన్ ఒక నిమిషం సీతారాం నాయక్ గారు ఒకసారి మీ కామెంట్ చెప్పండి దీని మీద. ఋషి గారు ఇప్పుడు ఈ నంద్యాల విషయం తీసుకొస్తే అటు టీడీపీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ వాళ్ళు కొంచెం చాలా ఉద్రేకతగా మాట్లాడేటువంటి పరిస్థితి మనం కనబడతా ఉంది. ఇటువంటి దగ్గర ఆ చర్చలు పెట్టడం వల్ల మేము ప్రేక్షకుల్లాగా చూడాలి, ముగ్గురం 10 నిమిషాలేమో లేదంటే చర్చ అనుకున్నది వేరులేండి. అదే పర్వాలేదు కానీ ఇప్పుడు ఎవరు మాట్లాడినా వీళ్ళు ఏం మాట్లాడుతున్నారని ప్రజలు రేపు చూసి ఓటేస్తారు అనుకుంటే ఇష్టం వచ్చినట్టు తిట్టుకోవచ్చు అండి. ఎక్కడైనా ఏ రాష్ట్రం కానీ ఏ పార్టీ అయినా కానీ ఎక్కడైనా కానీ ప్రజలు ఈ తిట్లను చూసి ఏమైనా ఓట్లు వేస్తారా? ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది, రేపు ఎటువంటి అభివృద్ధి జరుగుతుందని చేయాలి. కానీ ఇప్పుడు ఎవరు మాట్లాడినా కొంత ఒక సమయమానం పాటించాలి. మనం అంతా విఘ్నులం. మాట్లాడేటప్పుడు నేను మాట్లాడేటువంటి మాటకి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఏ ఆవేశంతో అన్నారా ఎందుకో తెలియదు. ఉగ్రవాది అనేటువంటి పదం చాలా అదే ఇట్ ఇస్ ఏ క్రైమ్. ఆ క్రైమ్ అటువంటి పదం వాడితే క్రైమ్. అది ఎవరిని పడితే వాళ్ళను ఉగ్రవాది కానీ ఇట్లా మాట్లాడడం ఇది మంచిది కాదు. అటు కాల్చడం చేయడం అనేది కూడా అది వాళ్ళు కొంత కించపరుచుకున్నట్టే సార్. అది రవికుమార్ గారు ఆయన ఫ్లోలో ఏదో ఆర్థిక ఉగ్రవాదని అట్లా మాట్లాడారు కానీ ఏ కోర్టు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక ఉగ్రవాదం లేదా. ఆర్థిక కార్యక్రమాల్లో నిందితుడిగా ఉన్నాడు. ఆయన మీద 11 ఛార్జ్ షీట్లు ఉన్నాయి. మనం కూడా కాదనడానికి లేదు. అదే సమయంలో ముఖ్యమంత్రికి ఎంత బాధ్యత ఉందో ప్రతిపక్ష నాయకుడు కూడా అంతే బాధ్యత ఉందో. ఇద్దరు చాలా విలువలతో మాట్లాడాలా. ప్రతిపక్ష నాయకుడు కాల్చినా తప్పు లేదు అనడం అదే అసలు తప్పది. అటు ఆ విధంగా మాట్లాడకూడదు. ముఖ్యమంత్రి గారు ఒక చిన్న విషయం చెప్పుండొచ్చు, ఆ విధమైన మాటలు అతని విజ్ఞతకే వదిలేస్తున్నాను, ప్రజలు చూస్తున్నారు అంటే ఈయన ఉన్మాది, ఆయన ఉన్మాది, వాళ్ళ తండ్రి ఉన్మాది. ప్రకాష్ గారు థ్యాంక్ యూ. రవికుమార్ గారు లైవ్ లో అందుబాటులోకి వచ్చినందుకు. రేపటి లైవ్ విషయాలు తిరిగి కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.